హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న ఈ డైవర్టర్ వచ్చేసి బ్రాస్ది అనమాట. ఇంతకుముందుకు సిపిబిసి డైవర్టర్లు అయితే చూసారు, మిక్సర్ డైవర్టర్లు 3/4. ఇది వచ్చేసి ఏమో బ్రాస్ది అనమాట. మీరు చూడొచ్చు. దీని ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలి ఏందనేది మనం అయితే వీడియోలో అయితే చూద్దాం. ప్రెజెంట్ అయితే మీరు చూడొచ్చు, ఇవి బ్రాస్ ఎంటీఎల్ అనమాట. ప్లస్ మనకి ఇది చూడవచ్చు మీరు. వీటికి వచ్చేసి మనం వాటర్ లీకేజ్ కాకుండా ఈ షలాక్ దారం అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది అడ్జస్టబుల్ రేంజ్ తోటి మొత్తం ఫుల్ టైట్ చేసినట్లయితే మనకి ఫ్యూచర్లో కూడా ఏం లీకేజ్ కాకుండా అయితే దీన్ని పెట్టి అయితే మనం ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇది డైవర్టర్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఏమో హెచ్ అనేది హాట్ వాటర్ అనమాట. దీంట్లో కూడా మనకైతే ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెచ్ అనేది హాట్ వాటర్, ఇది వచ్చేసి ఏమో షవరు, ఇది స్పాట్ కింద, ఇది వచ్చేసి ఏమో మనకి కూల్ వాటర్ అనమాట. మీరు చూడొచ్చు. దీన్ని ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తా. మొన్న మీరు చూసిర్రు, సేమ్ దానిలాగానే ఇది కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మొత్తానికి దీని లోపల ఉన్నది. ఇది వచ్చేసేమో దీనికి మెజర్మెంట్స్ మీరు చూడొచ్చు. మనకి గోడకి టైల్స్ ఎంత లెంత్ వస్తుందో దాన్ని బట్టి ఇది మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి మాల్ పడకుండా ఏం పడకుండా దాని నుంచి సేఫ్టీ పర్పస్ అనమాట. ఇది లోపల ఉన్న స్పిండల్స్ ఇట్లా ఏం ఖరాబ్ కాకుండా ఇదైతే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి అయితే దీని అయితే ఎంటీఎల్ ఇట్లా పెట్టి ఫిట్ చేసేద్దాం. బ్రాస్ 1/2 ఇంచు, సిపిబిసి ఏమో 3/4 పైప్ ఎక్కేది. ఇవైతే తీసేద్దాం మనం. ఇవి తీసేసి మనం దారమును షలాకేసి ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఈ బ్రాస్ దానికి మనం ఫస్ట్ స్టార్టింగ్ లో కాకుండా చివరికి అయితే మనం దారం అయితే ఒక 4 లైన్స్ అయితే వేయడం జరిగింది. దారం అనేది ముందేసినట్లయితే మొత్తం గ్రిప్ అయితే ఎక్కదనమాట. మనం బ్యాక్ సైడ్ వేసుకున్నట్లయితే మొత్తం గ్రిప్ ఎక్కి లాస్ట్ కి టైట్ అయిపోతుంది అనమాట. మీరు చూడవచ్చు. ఈ విధంగా 4 పక్కల ఎఫ్టీబీలు అయితే ఎక్కిచ్చేద్దాం. 1/2 ఇంచ్ టు 3/4. ఓకే, ఈ విధంగా ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. టెఫ్లాన్ టేప్ కూడా వేసి మనం గమ్ రాసి టైట్ చేయొచ్చు. కానీ ఇన్ కేసు ఒకవేళ కొంచెం లీకేజ్ ఉన్నా కానీ మళ్ళీ తీద్దానికి రాదు కాబట్టి అనే ఉద్దేశంతో ఇవి అయితే వేయడం జరుగుతుంది. ఈ విధంగా 4 పక్కల మనం దారం షలాకేసి 4 వీటిని కూడా ఫుల్ టైట్ గా అయితే ఫిట్ చేసి మనం గోడలు అయితే పైప్ లైన్ వేసిన దగ్గర ఇన్సర్ట్ అయితే చేసేద్దాం. ఇన్స్టాలేషన్ ఫ్రెండ్స్, ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ చేసినా కానీ బ్రాస్లు అనేటివి పగిలే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మోతాదుగా అయితే మనం టైట్ చేస్తే సరిపోద్ది అనమాట. వీటిలో రస్ట్ వస్తే షలాక్ దారం అనేది వాటర్ లీకేజ్ అయితే కొంచెం కూడా ఉండదు. ఇక్కడ మొత్తం కూడాను మనం కటింగ్ అయితే 3/4 పైప్కి అయితే పెడుతున్నాం. మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం రన్నింగ్ అయితే 1 ఇంచ్ అవుతున్నది. ఓన్లీ బాత్రూంలో మనకి ప్రెషర్ కోసం 3/4 పైప్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మనకి డైవర్టర్లో మనకి 1 ఇంచు ఫిట్టింగ్ డైవర్టర్లు కూడా ఉంటాయి. మనకి ఏది అవైలబుల్ ఉంటే దాన్ని తీసుకొచ్చి మనం కనెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట డైవర్టర్లలో. ఇప్పుడు ఇది వచ్చేసేమో మనం 3/4 అయితే తీసుకున్నాం డైవర్టర్. ఇక్కడ డైవర్టర్కి లైన్ అయితే వేస్తున్నాం అనమాట. హాట్ వాటర్, కూల్ వాటర్, పైన షవర్, కింద స్పౌట్ 2 పట్టుకునే విధంగా. ఓకే, ఈ విధంగా ప్లస్ మార్కులు మనం అయితే ఈ కటింగ్ అయితే వాల్ కటింగ్ పెట్టేసేసి చిప్పింగ్ అయితే చేస్తున్నాం. మీరు చూడొచ్చు.
ఓకే, మొత్తం వాల్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు చిప్పింగ్ కూడా చేస్తున్నాం మనం. ఈ చిప్పింగ్ మిషన్ మీరు చూడొచ్చు. ఓకే, మొత్తం పైప్కి ఎక్కడ కూడా మనకి అడ్డు రాకుండా మొత్తం కూడాను 3/4 పైప్కి చిప్పింగ్ అయితే చేసేద్దాం. ఇంతసేపు గాలిలు కొట్టేది మీరు చూసారు. ఇలాంటి బ్రిక్స్ కి రెగ్యులర్ గా వాటర్ కొడితే అంత డస్ట్ లేవదు, కానీ ఇటుకలకి ఇలాంటి వాటికైనా వాటర్ కొట్టకపోతే బాగా డస్ట్ అయితే లేతుంది. దానివల్ల మనకి డస్ట్ బాగా గొంతులకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది ఫ్లెష్ ట్యాంక్ మేడం. ఇక్కడ నుంచి వెళ్ళి సీదా ఇటు వస్తాయి. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి ప్లస్ సీదా కూల్ వాటర్ గీజర్లకు పోయి గీజర్ నుంచి అవుట్ మళ్ళీ వాల్ మిక్సర్ సెట్లకి. ఓకే, షవర్కి కింద స్పాట్కి రైట్ సైడ్ కూల్ వాటర్. మళ్ళీ అట్లా మనకు స్ట్రైట్గా ఇట్లా దీని నుంచి వెళ్ళి స్ట్రైట్గా కూల్ వాటర్ దీనికి వస్తుంది. అది మన వాల్ మిక్సర్ డైవర్టర్ అన్నమాట. ఓకే, కూల్ వాటర్ లైన్ అయితే ఇక్కడ దాకా మనం అయితే రన్ చేసాము. మీరు చూడవచ్చు కూల్ వాటర్ లైన్ అనమాట ఇదంతా. ఓకే, ఇప్పుడు డైవర్టర్ అయితే మనం ఫిట్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు మనం ఇది డైవర్టర్ మనం ఇందాక సెట్ చేసుకుంది. అది ఇక్కడైతే మనం పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, హాట్ వాటర్ కూల్ వాటర్ మొత్తానికి మనకి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది లేక కొంచెం చిప్పింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి పైన ఇచ్చిన మార్కింగ్ ప్రకారం టైల్స్ ప్లాస్టింగ్ మందం అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉన్నది. ఇప్పుడైతే మనం పైప్ అయితే కనెక్షన్ అయితే చేసేద్దాం. ఓకే, ఇది కూల్ వాటర్ అనమాట. ఓకే, మనకి కూల్ వాటర్ అయితే ఫిట్ చేసినాం. ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే వేసేద్దాం ఇటు పక్క లెఫ్ట్ సైడ్. ఫ్రెండ్స్, మొన్నటి వీడియో అయితే మీరు చూడకుండా ఉన్నట్లయితే మొన్నటి వీడియో చూడండి. అది సిపివిసి డ్రైవర్లు ఏ విధంగా ఫిట్ చేసినాం అనేసి ఒకటే వీడియో చేసిన. 2 డిఫరెంట్ లైన్స్ వేసి కనెక్షన్ అయితే చేసినాం. అదైతే తప్పకుండా అయితే మీరు చూడండి. ఇదేమో బ్రాస్ అనమాట డైవర్టర్, అదేమో సిపివిసి డైవర్టర్. ఓకే, ఇది హాట్ వాటర్ పైప్ అన్నమాట. ఇక్కడ కనెక్షన్ అయితే చేసేసినాం. ఇక్కడ స్పౌట్కి అయితే దీన్ని ఇచ్చేసినాం. మీరు చూడొచ్చు మిక్స్డ్ వాటర్ పట్టుకుందానికి, లేదంటే ఏదైనా డిఫరెంట్గా అయితే పట్టేసుకోవచ్చు. పైన షవర్కి అయితే లైన్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ చిన్న ముఖ్యం ఎందుకంటే షవర్కి బ్రాసు
ఎల్బో కను ప్లస్ స్టెప్ ఓవర్ బెండ్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పైన కరెంట్ పైప్ ఒకటి అయితే మనకి గీజర్కి రావడం జరుగుతుంది. ఆ గీజర్ పైప్కి మనకి కంచెలు లేపుతుంది కాబట్టి ఇక్కడ మనం స్టెప్ ఓవర్ బెండ్ అయితే వేయడం జరిగింది. మీరు చూడవచ్చు ఇక్కడి నుంచి వెళ్ళి మనకి ఏమన్నా అడ్డొచ్చింది అనుకుంటే అక్కడ మనం ఈ స్టెప్ ఓవర్ బెండ్లు వేసి వాడుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి వెళ్ళి ఓకే దీన్ని షవర్ డైవర్టర్లు అయితే పెట్టేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే ఇది క్లియర్ అయిపోయింది. మొత్తానికి మనం డైవర్టర్ ఏ విధంగా ఫిట్ చేసిన మీంది అనేది మీరైతే ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. వీటికైతే మొత్తం కూడా సీరియల్ అయితే కొట్టేసేద్దాం. ఎందుకంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమి బయటకు రాకుండా వీళ్ళకి ఏం అడ్డు రాకుండా అయితే మనం సీరియల్ అయితే కొట్టేసేసి పైన ఒకటి కరెంట్ లైన్ కూడా కొట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. అది దీనికి సంబంధించింది కాదు కాబట్టి అది సెకండరీ. ఓకే, మొత్తానికైతే ఇది పైప్ లైన్ అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తాం మొత్తం కూడాను మనం ఏ విధంగా చేసినాం ఏంది అనేది. బయట పక్క నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఒకసారి బయట ఇదైతే మనకి వాష్ బేసిన్కి అనమాట, బయట ట్యాప్. అలానే ఇక్కడ నుంచి వెళ్ళి డైవర్టర్కి వచ్చింది మీరు చూడొచ్చు. మొత్తం కూడాను హాట్ వాటర్, కూల్ వాటర్, పైన షవరు, అలానే కింద స్పౌట్కి కూల్ వాటరు. ఓకే, ఇది కనెక్షన్ చేసింది, ఇది హాట్ వాటర్, పైన షవర్, కిందదేమో స్పౌట్. ఈ రెండు మిక్స్ అయ్యి కిందికి వచ్చేది అనమాట వాటర్. ఇది గీజర్ది, ఇందాకలే మీరు చూసారు. ఇక్కడ హాట్ వాటర్ నుంచి వచ్చేది, ఇది కూల్ వాటరు. ఈ లైన్స్ చాలా సింపుల్ అయితే ఉంటుంది అనమాట, మీరు చూడొచ్చు. వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.